ఏవండి మాస్టర్ గారు, మీకు స్కూల్కి ఆలస్యం అవుతుంది, కదలండి. వెళ్ళొస్తాను. విద్యా బాయ్. బాయ్. మీరు అనుకుంటున్నట్టు నా చేతితో బలపం పట్టుకోవడం లేదమ్మా, చీపురు పట్టుకుంటున్నాను. ఈ విషయం మీకు తెలిస్తే మీరు ఏమైపోతారో నాకేం అర్థం కావడం లేదు. ఏంటి గణపతి? ఇస్తానులేవయ్యా. బోర్డు నీ 3 లక్షలకి గవర్నమెంట్ ఉద్యోగం మానేసి సొంతూరు వదిలేసి పారిపోతానా ఏంటి? ఆన్లైన్లో పేకాట ఆడి పోగొట్టా. ఈసారి లైవ్లో ఆడతాను. ఒక్కరోజు చేయి తిరిగితే చాలు, నీ అప్పుకు వడ్డీ కలిపి ఎడం చేత్తో ఇసిరి పారేస్తాను. మాకు తెలుసులే. అయినా నాకు రావాల్సిన డబ్బులున్నాయి. 10 రోజుల్లో నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. అప్పుడు దాకా నాకు ఫోన్ చేయకు, చిరాకు తెప్పించుకో. పెట్టేయ్. సారా గణపతి, నీ గురించే మాట్లాడుతున్నాను. ఇంతలో నువ్వే కుబేరుళ్ళే వచ్చేసావు. నేను కుబేరుణ్ణేంటి సార్, జో కాకపోతేను. జోకేంటి గణపతి? కోటీశ్వరుడి అల్లుడు కోటీశ్వరుడేగా. మీరు అనుకుంటున్నట్టు కట్న కానుకలేం తీసుకోలేదు సార్. నువ్వు ఆపరా గణపతి, నాకన్నీ తెలుసు. నువ్వు మీ తమ్ముడు పక్కగా ప్లాన్ చేసి ఆ ఆదినారాయణ ఇంటికి అల్లుళ్ళు అయిపోయారు. నిధి మెడలో తాళి కట్టింది వాడేనని ఆఖరి వరకు మాకు తెలియదు సార్. అనవసరంగా నన్ను అపార్థం చేసుకోకండి. నేనెప్పుడు నిన్ను అర్థమే చేసుకుంటున్నాను, నువ్వే నన్ను అపార్థం చేసుకుంటున్నావు. డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తున్నావు. నేను తలుచుకుంటే పెళ్లికి ముందు లేదా మండపంలో లేదా సత్యనారాయణ స్వామి వ్రతంలో నీ బాగోతాన్ని బయటపెట్టేవాణ్ణి. పోనీలే అని జాలిపడి ఇంకా నిజం చెప్పలేదు. అది కాదు సార్. ఫ్లోలో ఉన్నాను, అడ్రాకు. నిన్న మీ మావయ్య వచ్చి ఆస్తి రాసిచ్చిన విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? లేకపోతే వీడికేంటి ఇచ్చేది అనుకుంటున్నావా? అయ్యో అది కాదు సార్, మా ఆవిడికి ఆత్మాభిమానం ఎక్కువ, అందుకే ఆస్తి తీసుకోలేదు. మా తమ్ముడు భార్య నిధి మాత్రమే తీసుకుంది. మరింకే నిజం చెప్పి వాడిని అడిగి 4 లక్షలు తీసుకురా. ఇంట్లో అందరూ నన్ను మాస్టర్ అని అనుకుంటున్నారు సార్. నిజం చెప్పి అడగలేను. ఎక్కడో చోట అప్పటికి తీసుకురా. రేపో మాపో ఆదినారాయణ పోతే నీ ఆస్తి నీకే వస్తుందిగా. ఏం సార్ ఆ మాటలు? నారాయణ గారు చాలా మంచివారు, అలా అనకండి. నా సంపాదన నాకు సరిపోతుంది. నాకు చాలదే. అప్పుల వాళ్ళు, క్రెడిట్ కార్డు వాళ్ళు వడ్డీల మీద వడ్డీలు వేస్తూ భూచక్ర వడ్డీలు వేస్తున్నారు. దానికి నేనేం చేయాలి సార్? నేను ఆనందంగా ఉంటేనే నువ్వు ఆనందంగా ఉంటావు. లాస్ట్ అండ్ ఫైనల్ గా 15 రోజులు గడువిస్తున్నాను. ఆ తర్వాత డబ్బులు రాకపోయినా పర్వాలేదు, నేను మాత్రం నిజం చెప్పేస్తాను. సార్ ఆలోచించుకో. మీ అందరికీ డబ్బులు బాగా ఎక్కువైనట్టున్నాయి. ఏం ఎక్కువ అవడం అమ్మా, మా అబ్బాయి అమెరికా వెళ్ళాలి, అప్పు తీసుకున్న వాళ్ళు ఇంతవరకు ఇవ్వలేదు. మా ఆయనకి కిడ్నీ ఆపరేషన్ ఉంది, దానికి 5 లక్షల దాకా కావాలి. అందుకే కదా మీ మావయ్య గారిని కలవడానికి వచ్చాం. అప్పిచ్చి అడుక్కోవడం అంటే ఇదేనేమో. అవును, మీ అందరికీ ఆ శంకరం మాస్టర్ కుటుంబం డబ్బులు ఇవ్వాలి కదా? ఇవ్వాలి, కానీ వాళ్ళు డబ్బులు ఎప్పుడు సంపాదించాలి, మా అప్పు ఎప్పుడు తీర్చాలి? అదేంటి అలా అంటారు? మీ అందరికీ డబ్బులు ఇస్తామని పిలవలేదా? వాళ్ళకేమైనా లాటరీ తగిలిందా ఏంటమ్మా? విద్యానిధిలనే లాటరీలు దొరికాయి కదా. అర్థం కాలేదు. నా ఆడపడుచులు శంకరం మాస్టర్ వాళ్ళ కోడళ్ళు అయ్యారు కదా. కానీ కట్నం ఇవ్వలేదంట కదా. అది అప్పుడు. కానీ మా మావయ్య ఇప్పుడు ఆస్తి రాసిచ్చేశారు. వాళ్ళిప్పుడు కోటీశ్వర్లు అయ్యారు. అవునా? మీ మీదొట్టు. మరి మాకు చెప్పలేదేంటి? ఇవ్వాలన్న ఉద్దేశం లేదేమో. పోనీలే పాపమని ఇన్ని రోజులు ఆగితే మాకే పంగనామాలు పెట్టాలని చూస్తారా?
చెప్తాం వాళ్ళ పని. పోయి నేను మీకు చెప్పానని చెప్పి చెప్తారేమో. అలా ఎందుకు చెప్తామమ్మా, నువ్వు మా మంచి కోరేదానివి. మరే వెళ్ళి గట్టిగా అడగండి. లేవు ఇవ్వలేము అని చాలా నాటకాలు ఆడతారు. పాపం అని జాలి చూపిస్తే మీ మీద ఊరంతా జాలి చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. జాలి లేదు పాపం లేదు, వసూలు చేసుకొని వస్తాం. రండి. బావా, ఏంటిందు గుంటూరు కారమా? ఘాట్ నషాలానికి తాగుతుంది. అవును బావా. నేను మీ అక్క వెళ్ళేటప్పటికి 5 కేజీలు గొడ్డు కారం, 5 కేజీలు సాంబార్ కారం కొట్టించుంచండి. ఏటి తమ్ముడు పెద్ద పెద్ద జోకులేస్తున్నావు? నేనేం జోకులేసానన్నయ్య? నువ్వు గిరిజా మీ ఇంటికి వెళ్తున్నావు అని చెప్పావు కదా, అంతకంటే పెద్ద జోక్ ఏముంటదా అని. మొదలెట్టాడే మీ మావయ్య. మావయ్య, మీరు అలా అండం వల్లే మా ఆయన ఫీల్ అయ్యి ఈ మధ్య ఏమీ తినడం లేదు. అవునవును, రాత్రి న్యూస్ లో చూపించారే. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు కావాలి? మేడం గారి కోసం వచ్చాం. మేడం గారా? ఏ మేడం? అదిగో మేడం గారు వచ్చేసారు. అలా చూస్తున్నారేంటి అన్నయ్య గారు? తను నీరజ, ఫ్యాషన్ డిజైనర్. ఓహో, నీరజ కూర్చో. ఇట్స్ ఓకే మేడం. అమ్మ విద్య, నీకు లేని అలవాటు ఎందుకమ్మా? నేను ఇందో తెచ్చేవాళ్ళంగా. నేను ఈ ఇంటి గోడల్ని బాబాయ్, ఇది నా పని. సరే, ఇప్పుడు ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందనే కదా మీ అనుమానం? వినాయక చవితి నుండి మొదలు పెడితే శ్రావణ శుక్రవారాలు, కార్తీక మాసం, దసరా ఇలా ఎన్నో పండుగలు వస్తున్నాయి కదా. అందుకే మనందరికీ కొత్త బట్టలు తీసుకుందామని డిజైనర్ని రమ్మన్నాను. నిధి, డిజైనర్ అంటే రకరకాల బ్లౌజులు డ్రెస్సులు చేసేవాళ్లేగా? అవునక్క. నిధి, మాకు కూడా డిజైన్స్ బ్లౌజులు కుట్టిస్తావా? ఏం కావాలంటే అది మీ ఇష్టం వదినా. అయితే నాకు కిటికీల జాకెట్టు, చేతులేమో ఇక్కడి దాకా. ఆహా, అసలు చేతులే లేకపోతే వాటిని స్లీవ్లెస్ అంటారు మేడం. అవే అవే. ఇందు, మరి నీకు? నాకు కాలేజ్లో ఫంక్షన్ ఉంది వదినా. నాకేమో జీన్స్ వేసుకోవాలనుంది. కానీ అంతలా ఆలోచించకిందు. వేసుకోవాలనిపిస్తే వేసుకోవటమే. టాన్ జీన్స్ ఓకేనా? అంటే ఈ మధ్య ట్రెండింగ్ అది. ప్యాంట్లంతా చీగిపోయినట్టుగా చినిగిపోయి బొక్కలు బొక్కలుగా ఉంటాయి కదా, అవే ఇందు. నాకు అవి చాలా ఇష్టం. మనిద్దరికి సేమ్ కలర్, సేమ్ ప్యాటర్న్ చెప్తాను, సరేనా? సరే వదినా. ఇందు, ఏమైంది నీకు? బ్రెయిన్ పనిచేయట్లేదా? టర్న్ జీన్స్ ఏంటి? పిచ్చి పిచ్చి వేషాలు అయికో. నువ్వు ఆడపిల్లవు అనే విషయం మర్చిపోకు. టాన్ జీన్స్ వేసుకోవటం తప్పేం కాదు బావగారు. వేసుకుంటున్న వాళ్ళంతా అమ్మాయిలు కాదంటారా? ఇది ఇప్పుడు ఫ్యాషన్. ఒకరితో మాకు అనవసరం ఇది. మేము అలా పెరగలేదు, మా చెల్లిని అలా పెంచలేదు. నువ్వు లేనిపోని చెప్పి హిందూ మనసు మార్చుకో. ఇది మరీ బాగుంది బావగారు. మనవాళ్ళు కదా, మీరెలాగూ పండగలకి కొత్త బట్టలు కొనరు అని నేనే తీసుకుందాం అనుకున్నాను. ఈ రోజుల్లో పోనీలే పాపమని జాలి పట్టం కూడా తప్పే అయిపోయింది.
సర్లే నాకెందుకు వదినా ఇందు వాళ్ళని ఒప్పించుకొని నాకు చెప్పండి. నీరజ, నాకు స్లీవ్లెస్ బ్లౌజ్లు, టాన్ జీన్స్లు, 3x4 స్కర్ట్స్, లేటెస్ట్ మోడల్స్ ఏవుంటే అవన్నీ చూపించు. అలాగే మేడం. రా రా. బాబాయ్ లేవండి. లేవండి. చెల్లి, ఏంటిది కొత్తగా? మన ఇంట్లో నువ్వెప్పుడు వేసుకోలేదు కదా? లేదు, కానీ ఇవన్నీ వేసుకోవటం నాకు ఇష్టం. అక్కడ నాన్న మీదున్న భయంతో నా ఇష్టాల్ని చంపుకొని బతికాను. ఎలాగూ పెళ్ళయ్యాక నా ఇష్టం కదా అని అందుకే ఇప్పుడు ఇవన్నీ తీసుకుంటున్నాను. ఇది పల్లెటూరు. నువ్విలాంటివి వేసుకుంటే ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు? నేను నా కోసం బతుకుతాను, ఊళ్ళో వాళ్ళ కోసం కాదు. అది కాదు చెల్లి. నువ్వేం చెప్పొద్దు, నాకు తెలుసు. నేనందంగా కనిపించటం నీకిష్టం ఉండదు. అయినా అందంగా కనిపించటం తప్పేం కాదే. అందంగా కనిపించటం తప్పు కాదమ్మా, ఒళ్ళు కనిపిస్తేనే తప్పు. ఆడపిల్ల ఒళ్ళు కనిపించేంత అందంగా భర్తకి మాత్రమే కనిపించాలి. అంతేకాని రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు తిరిగి చూసి రకరకాలుగా అనుకునేలా ఆడపిల్ల బట్టలుండకూడదు. అది మన సంస్కృతి కాదు. ఇది ఫ్యాషన్ అత్తయ్యా. మనం కొత్తగా పాటించేది, ఒకరిని చూసి నేర్చుకునేది ఏదైనా సమాజంలో మన గౌరవాన్ని పెంచేదై ఉండాలి నిధి. చిన్నపిల్లవు కదా, నీకివన్నీ తెలీదు. కొన్ని రోజులు పోతే నీకే అర్థం అవుతుందిలే. అవును చెల్లి, మనం కట్టుకునే బట్టలు, చేసే పనులు బట్టి, మాట్లాడే విధానం బట్టి మన ఇంట్లో పెద్దవాళ్ళకి గౌరవం ఉంటుంది. అంటే ఈ ఇంట్లో నాకు నచ్చినట్టు ఉండే స్వేచ్ఛ లేదా? అర్థమైంది. నాన్న ఆస్తి ఇస్తానంటే వద్దని బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడు నీ దగ్గర మీ ఆయన దగ్గర అందరికీ బట్టలు తీసుకోవటానికి డబ్బులు లేవు. ఇప్పుడు నేను వీళ్ళకి ఇప్పిస్తే నాకు మంచి పేరు వస్తుంది, నువ్వు మీ ఆయన తక్కువైపోతారు. అందుకే కదా ఇలా అంటున్నారు. నాకు తెలుసక్క నీ గురించి. నిధి, విద్యా, గణపతి అలా ఆలోచించేవాళ్ళు కాదమ్మా. మీ అక్క నీ మంచి కోసమే చెప్తోంది. అయినా ఈ రోజుల్లో ఆడపిల్లలు విద్యను చూసి పద్ధతులు, సంస్కారం నేర్చుకోవాలి. ఇండైరెక్ట్గా నన్నే కదా అన్నారు. నిన్ను కాదమ్మా, నేను మామూలుగా చెప్తున్నాను. కవర్ చేయొద్దు, నేను అర్థం చేసుకోగలను. ఏంటి, నాకు పద్ధతి తెలీదా? నాకు సంస్కారం లేదా? మీకున్నాయా పద్ధతులు? మీకుందా సంస్కారం? ఇందాకేమన్నావక్క? చేసే పనుల బట్టి, మాట్లాడే విధానం బట్టి పెద్దవాళ్ళకి గౌరవం ఉంటుందా? సుబ్బు నా అనుమతితో గాని, నాన్న అనుమతితో గాని నా మెళ్ళో తాళి కట్టలేదు. మోసం చేసి కట్టాడు. సంస్కారం ఉంది కాబట్టి మీరంతా ఎక్కడ జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉండాల్సిన పరిస్థితి వస్తుందో అని జాలిపడి నేను సుబ్బు అంటే ఇష్టమని చెప్పాను.
మీకోసం ఈ కుటుంబం కోసం ఇంత చేసిన నన్ను కాకుండా మా అక్కని పొగుడుతూ నన్ను అవమానిస్తారా? ఎలాంటి మనుషులున్నారండి ఈ ఇంట్లో? చెల్లి, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నాకు ఇలా అర్థం చేసుకోవడమే వచ్చు తల్లి, సరేనా? నీరజ, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే మేడం. వదినా, ఇందు, సారీ, మీరు కోరుకున్నవి ఇవ్వలేకపోతున్నాను. అయ్యో నిధి, ఏంటమ్మా ఇది? చిన్న విషయాన్ని ఎంత పెద్ద గొడవలా చేశారు. పాపం నిధి ఎంత బాధపడుతూ వెళ్ళింది. మీకు నచ్చకపోతే కొంచెం చిన్నగా చెప్పుండాల్సిందన్నయ్య. వదిన అర్థం చేసుకునేది. చూడిందు, నిధి ఏదో కోపంలో ఉంది, అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు. జరిగింది చూస్తుంటే ఒక సామెత గుర్తుకొస్తుందమ్మా. కక్కే గిరిజ. అమ్మ పెట్టదు అడుక్కు తినానివ్వదు అని. ఏం టైమింగ్ లో చెప్పావు గిరిజ? నిధి ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి? హాయ్ శ్రీనిధి, ఎలా ఉన్నావు? మొహం మార్చుకునున్నాను. ఎందుకు? నువ్వు అలా ఉండడానికి నేనైతే కారణం కాదు కదా. నువ్వు కాదు వదినా, నువ్వు నా క్షేమం కోరుకునేదానివి. నేను ఇలా ఉండటానికి కారణం ఈ ఇంట్లో వాళ్ళు. కారణం? వేల కోట్ల రూపాయలు అప్పెగొట్టి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని చూస్తున్నావు. కానీ ఏ ఇంట్లో వాళ్ళేంటి వదినా ఇలా ఉన్నారు? మహా అంటే 40 లక్షల అప్పు ఉంటుందంట. సరే, ఉందే అనుకుందాం. మంచి బట్టలు వేసుకుంటానంటే అదేదో చేయకూడని తప్పు అన్నట్టు రచ్చరచ్చ చేస్తున్నారు. రూపాయి ఖర్చని మాట వినిపిస్తే ప్రాణం పోతున్నట్టు ఫీల్ అవుతున్నారు. నిజాయితీకి కొలమానం అని అందరూ అనుకుంటుంటే విన్నాను. అలా అంటారు కానీ ఆ నిజాయితీని తాకట్టు పెడితే నాలుక బద్ద కూడా అప్పుగా ఇవ్వరని తెలీదు మీ వాళ్ళకి. పెద్దావిడ మిషన్ కుడుతుంది, మీ అక్క మొగుడేమో పాఠాలు చెప్తూ పడరాని పాటలు పడుతూ ఉంటాడు. గణపతి మాస్టర్ కాదని వదినకు చెప్పేస్తే వదిలే, వదిన ఎక్కడో చోట వాగిస్తుంది. ఏమైనా అన్నావా? వదినా, నువ్వు పంపిన ఫ్యాషన్ డిజైనర్ వచ్చింది. అవునా? ఆర్డర్ ఇచ్చావా? నాకే ఆర్డర్ వేశారు. ఎవరు? ఏమని? ఒక్కరేంటి, అందరూను. ఫ్యాషన్ గురించి అర్థం చేసుకోకుండా పరువు పోతుందని ఒక్కటే గోల. నువ్వు నెగ్గలేదా? నేను తగ్గలేదు, అలా అని నెగ్గలేదు. అన్నిటికంటే నాకు కోపం తెప్పించిన విషయం ఏంటంటే ఆ విద్యతో నన్ను పోల్చారు. ఆ విద్య పద్ధతి గలదంట, నేను చూసి నేర్చుకోవాలంట. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. ఆ శ్రీశైలంకి దమ్మిడి సంపాదించడం చేత కాదు కానీ ఆఖరికి వాడు కూడా నీతులు చెప్తున్నాడు. ఇంకొకసారి నీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా గట్టిగా ఇచ్చి పడేయాల్సింది. ఈ నిధి ఎవ్వరినీ వదిలిపెట్టదు, వడ్డీతో సహా ఇచ్చేస్తుంది. అయినా వాళ్ళు నిన్నంటుంటే నీ మొగుడేం చేస్తున్నాడు? లేడు. ఉన్న ఉపయోగం ఏముంది? డబ్బులు సంపాదించలేని వాణ్ణి అందరూ లోకుగానే చూస్తారు. అసమర్థుడికి ఆయుష్ ఎక్కువ అంటారుగా, మాటలోనే వచ్చేశాడు. సుబ్బు వచ్చాడా? నా దగ్గరికి కాదులే, గదిలోకి వస్తున్నాడు. అయితే నాటకం మొదలుపెట్టు. దేని గురించి? ఏం నాటకం? జరిగిన దానికి 10 ఎగేసి చెప్పు, దానికి కన్నీళ్లు జోడించు. మీ ఆయన్ని తారా జువ్వలా వాళ్ల మీద కొదులు. ముందు ఆ శ్రీశైలాన్నే టార్గెట్ చేయి, ఆ తర్వాత ఇంకొకళ్ళు. అర్థమైంది.
నువ్వు పెట్టే వదినా. ఇప్పుడు ఆ ఇంట్లో రచ్చ మొదలవబోతుంది. ఇదేంటి మన ఇంట్లో కుక్క పిల్లని ఎవరూ పెంచట్లేదే? ఎక్కడో మూలుగుతున్న సౌండ్ వినిపిస్తుంది. కుక్క పిల్ల కాదు, నేనేనండి. నీది? నువ్వేడుస్తున్నావా? ఏడిపిస్తున్నారండి. నిన్న ఎవరు? అందరూ. అసలు ఏం జరిగింది నీది? త్వరలో పండుగలుస్తున్నాయి కదా, అందుకని మన ఇంట్లో అందరి కోసం మంచి బట్టలు తీసుకుందామని డిజైనర్ని పిలిపించాను. ఇందు, గిరిజ వదిన, అప్పారావు అన్నయ్య అందరూ ఆనందపడ్డారు. కానీ అత్తయ్య, మా అక్క, శ్రీశైలం బాబాయ్, గణపతి బాబు గారు నన్ను ఎన్ని మాటలు అన్నారో తెలుసా?